కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ ఆఫీసును తొలగించాలన్న బీజేపీ డిమాండ్పై ఇరు పార్టీల నేతల మధ్య రాజకీయ రచ్చ జరుగుతోంది. ఆ భవనం అక్రమ కట్టడం అన్నది కమలనాథుల వాదన కాదు సక్రమమే అన్నది ఫ్యాన్ పార్టీ నేతల ప్రతివాదన. దీంతో ఈ అంశంపై రాజకీయ రణం తారాస్థాయికి చేరింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే టార్గెట్గా ఆదోనిలో పొలిటికల్ వార్ జరుగుతోందా? ఫ్యాన్ పార్టీ ఆఫీస్పై ఇరు పక్షాల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారా? వైసీపీ ఆఫీస్పై బీజేపీ నేతలు వేసిన ఫ్లెక్సీలేంటి? వారు తెచ్చిన ప్రపోజల్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? వైసీపీ అధికారంలో ఉండగా పార్టీ నేతల అన్ని విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా ఫ్యాన్ పార్టీ కార్యాలయాలను నిర్మించారు. మరో 30 ఏళ్లు వైసీపీదే అధికారం అనే భ్రమంలో బతికి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కట్ చేస్తే ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న భవనాల జాబితాలో కర్నూలు జిల్లా ఆదోని వైసీపీ ఆఫీస్ కూడా చేరింది. ఈ అంశంపై ఇప్పుడు పొలిటికల్ దుమారం రేగుతోంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఫ్యాన్ పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అన్నది బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపణ. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ను లేవనెత్తారు. దీంతో ఫ్యాన్ పార్టీ కార్యాలయం నిర్వాహకుడు ఎర్రస్వామికి నోటీసులు ఇచ్చారు. దీనిపై వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా భావించారు. కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. వైసీపీ అధికారంలో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా ఆదోని పార్టీ కార్యాలయం నిర్మించారు. దీంతో ఈ భవనాన్ని బాలికల సంక్షేమ హాస్టల్కు ఇవ్వాలన్న డిమాండ్ను కమలనాథులు లేవనెత్తారు. ఇదే అంశంపై ఆదోని ప్రజలు కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి లేఖలు రాయాలని బీజేపీ పిలుపు ఇచ్చింది. దీంతో పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆదోనిలో టాక్ నడుస్తోంది. వైసీపీ ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ బీజేపీ నేతలు ఆదోనిలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై రాజకీయ రచ్చ జరిగింది. ఫ్లెక్సీలు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వైసీపీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేయడం పొలిటికల్ ప్రకంపనలు సృష్టించింది. దీంతో అలర్ట్ అయిన మున్సిపల్ అధికారులు ఫ్యాన్ పార్టీ కార్యాలయానికి వ్యతిరేకంగా వేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం కాస్త సద్దుమడిగింది. అయితే వైసీపీ ఆఫీస్పై బీజేపీ శ్రేణులు పెట్టిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల వైసీపీ నుంచి బీజేపీలో చేరిన ఓ నేత ఫ్లెక్సీలు కూడా ఆదోని ప్రధాన కూడళ్లలో దర్శనమిచ్చాయి. దీనిని క్వశ్చన్ చేసిన ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని అస్త్రంగా చేసుకుని వైసీపీ బీజేపీని టార్గెట్ చేస్తోంది. కమలనాథుల పన్నాగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆదోని కాషాయ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య నెలకొన్న వివాదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీజేపీ ఫ్లెక్సీల స్ట్రాటజీని అమలు చేసిందన్నది ఫ్యాన్ పార్టీ నేతల వాదన. స్కూల్స్ లో మిడ్ డే మీల్ తయారీ ఏజెన్సీల మార్పు, గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్, బుక్ కీపర్స్, గ్రామ పంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్లు తొలగింపు వంటి అంశాలపై ఇద్దరి మధ్య లడాయి నడుస్తోంది. దీనిని డైవర్ట్ చేసేందుకే బీజేపీ నేతలు ఫ్లెక్సీల అంశాన్ని ఎంచుకున్నారన్నది వైసీపీ నేతల విమర్శ. మొత్తం మీద వైసీపీ ఆఫీస్ ఇష్యూపై కమలనాథులు, ఫ్యాన్ పార్టీ నేతలు పట్టువదలని విక్రమార్కుల్లా ఫైట్ చేస్తున్నారు. దీనికి ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఉన్న ఇరు పార్టీల నేతలు తగ్గేదేలే అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదోని పాలిటిక్స్ లో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ ఆఫీస్ ఎపిసోడ్లో చివరకు ప్రజలు ఎవరికి మద్దతిస్తారో, రెండు పార్టీల నేతల్లో ఎవరు పైచేయి సాధిస్తారో అన్న అంశాలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇష్యూ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.